ఒక శ్లోకం ఉంది చైతన్య చరితామృత ఆదిలీల 3.104లో. గౌతమి తంత్ర నుంచి ఒక శ్లోకం ఉంది. అంటారు తులసి దళ మాత్రేన, తులసి దళ మాత్రన, ఓన్లీ తులసి దళ, జలస్య చులకేనవ, చులకేనవ ఇంతే నీళ్ళు, తులసి దళ కొంచెము నీళ్ళు. విక్రిణితే స్వ ఆత్మాన భక్తేభ్యో భక్త ప్రియ. భగవంతుడు అంటారు ఎవరైనా నాకు ఒక్క తులసి దళ కొంచెం నీళ్ళు నాకు ఒకవేళ వాళ్ళు ఇచ్చారనుకోండి, స్వ ఆత్మేన విక్రిణితే, నేను అమ్మబడాను, ఇంకా నేనేమవుతాను, ఆ మనిషి తాలకు పని మనిషిగా తయారవుతానని అంటాను. భక్తేభ్యో భక్తవత్సల అని స్వామి అంటున్నారు. మీరు వెళ్ళి చూసుకోవచ్చు ఈ ఒక శ్లోకం ఆదిలీల 3.104 చైతన్య చరితామృతలో ఈ శ్లోకం గౌతమీయ తంత్రం నుంచి పెట్టారు. ఊహించండి భగవంతుడికి తులసి అంటే ఎంత ప్రియంగా ఉంది. బ్రహ్మవైవర్త పురాణంలో, శివపురాణంలో అంటారు ఎవరైనా రోజు తులసి మాతకి నీళ్ళేస్తే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు యమరాజు ప్రవేశించదు. యమరాజే కాదు, యమరాజు తాలూకా నీడ కూడా ప్రవేశించదు అనమాట. అంత భయము ఆ ఇంటికి వెళ్ళకూడదని ఎక్కడైతే తులసి మాత ఉన్నారు. బ్రహ్మవైవర్త పురాణంలో అంటారు ఎవరైతే ఆ ఇంట్లో తులసిని పూజించేస్తున్నారో ఆ తులసిలో ఎన్ని ఆకులు ఉన్నాయి, ఎన్ని స్టెమ్స్ అండ్ స్మాల్ స్టెమ్స్ ఏదైతే కొమ్మలు ఉన్నాయి, అన్ని ఆకులు అన్ని కొమ్మలు, అంత నంబర్ ఆఫ్ పీపుల్ వాళ్ళ ఫ్యామిలీలో భగవద్ధామానికి తిరిగి వెళ్తారు. ఊహించండి ఒక్క తులసి మొక్క. కృష్ణ 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 లగే సబ్ కృష్ణ 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 లగే సబ్ కృష్ణ కృష్ణ